బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలైతే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపిలేని వర్షాలైతే కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క అన్ని ప్రాంతాలలో కొన్ని అధిక వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షంతో ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. అలాగే పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైనప్పటికీ ముఖ్యంగా కాకినాడ సముద్ర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అలాగే కాకినాడ నుంచి ఉప్పాడ వరకు వచ్చినటువంటి బీచ్లో రాకాశాలలో ఎగిసిపడుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఉప్పాడ నుంచి అలాగే ఓప్ ఐలాండ్ ఏదైతే ఉందో ఓప్ ఐలాండ్ నాటు పడవలపైన ఈ యొక్క వేటకి వెళ్ళినటువంటి మత్స్యకార యువకులు సంబంధించినటువంటి నాటు పడవ ఒకటి బోల్తా పడింది. ఈ నేపథ్యంలోనే అందులో మేరుగు శ్యామ్ అనే యువకుడు గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అందులో మరొక ఇద్దరు యువకులు అలాగే ఇషాక్తో పాటు అలాగే వీరబాబు అనే మరొక ఇద్దరు యువకులు ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఓప్ ఐలాండ్కి అయితే చేరుకున్నారు. అలాగే మేరుగు శ్యామ్ ఆయన 20 సంవత్సరాల వయసు ఉండడంతో అతనికి ఈత సరిగా రాకపోవడంతోనే అందులో గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అతని కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మత్స్యకారులు వీరబాబుతో పాటు ఇషాక్ కూడా ఈ విధంగా గత అర్ధరాత్రి వేటకు వెళ్ళిన నేపథ్యంలోనే తమ నాటు పడవ అలల ఉధృతి ఎక్కువగా ఉండి ఈ యొక్క బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అలల ఉధృతి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క నాటు పడవ ఒక్కసారిగా ఈ వేటకు వెళ్ళి అంటే ఒక పక్కన వేట నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క వేటకైతే వెళ్తూ ఉంటుంటారు. ఒక చిన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో వేటాడుతుంటారు. ఆ క్రమంలోనే ఈ యొక్క మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అలాగే ఆ మేరుగు శ్యామ్తో పాటు అలాగే ఇషాకు అలాగే వీరబాబు ముగ్గురు కూడా యువకులు వాళ్ళందరూ కూడా సరదాగా ఈ యొక్క నాటు పడవ పైన వేట నిమిత్తం వెళ్ళిన నేపథ్యంలోనే అలాగే హోప్ ఐలాండ్ సమీపంలోనే ఈ యొక్క అలల ఉధృతి ఎక్కువగా వచ్చి ఒకసారిగా ప్రయాణిస్తున్నటువంటి నాటు పడవ బోల్తా పడిన నేపథ్యంలోనే ఇద్దరు యువకులు ఇషాక్తో పాటు వీరబాబు కూడా ఈత కొట్టుకుంటూ ఆ యొక్క హోప్ ఐలాండ్కి అయితే చేరుకుని ప్రాణాలతో బయటపడినప్పటికీ ఈ యొక్క మేరుగు శ్యామ్ అయితే 19 సంవత్సరాల యువకుడు తనకి ఈత సరిగా రాకపోవడంతోనే అందులో గల్లంతైన నేపథ్యంలో ఇద్దరు యువకులు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒక పక్కన పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో 5 బోట్లతో అక్కడంతా కూడా ప్రాంతంలో కూడా ఇప్పుడు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా గాలింపు చర్యలు చేసినప్పటికీ తన ఇంకా ఆచూకీ ఈ యొక్క శ్యామ్ యొక్క ఆచూకీ అయితే లభ్యం కావలేదు.